ప్రభువా, ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో నన్ను మమ్మలను ఈ విధంగా సమకూర్చిన రీతి కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్న మమ్మలను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రోగులను బలపరచండి, బలహీనులను స్వస్థపరచండి. అయ్యా, వ్యాధిగ్రస్తులను అయ్యా వారి వ్యాధి నుండి వారిని విడిపించండి. సంపూర్ణమైన స్వస్థత ప్రతి దేహానికి కలుగ చేయండి. ఈ పరిచర్యను విస్తరింప చేయండి. అనేకమైన కార్యాలు ఈ పరిచర్య ద్వారా జరగడానికి మీరు అనుమతించండి. అనేకమైన అద్భుతాలు ఈ పరిచర్యలో జరుగునట్లుగా మీరు సహాయం చేయండి. దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి హృదయంలోనూ పరిశుద్ధాత్ముడా నీ కార్యం జరుగునట్లుగా మీరు సహాయపడవలసిందని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంటూ కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రభుని స్తుతిద్దామండి. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? నిన్ను పోలిన వారు ఎవరున్నారు ప్రభువా? నీ సన్నిధానములో నీవు కలుగజేసే వివేకం చేత, విజ్ఞానం చేత, వాక్యపు ప్రత్యక్షత చేత మమ్ములను మేము గుణపరుచుకునేటట్లుగా, మమ్ములను మేము నీకు నూతనంగా అర్పించుకునేటట్లుగా మమ్ములను సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాను ప్రభు అంటూ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా. స్తుతులు దేవా, స్తుతులు, 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 స్తుతులు తండ్రి. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పండుకొనినా అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పండుకొనినా అక్కడను నీవున్నావు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే,
నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నా జీవితాన ఆశ లేదని, బ్రతుకంత భారమేనని, నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్నెత్తుకుని ఓదార్చితివే. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్నెత్తుకుని ఓదార్చితివే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. వదల శబల దినబల గ్లోరీ రమ సబర దినబ గ్లోరీ శబ
ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. ఆధారము నీవే, ఆశ్రయం నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. ఆధారం నీవే, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆశ్రయము నీవే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన నీకే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా స్నేహం నీవే. అవును ప్రభువా, మా తోడు నువ్వే నాయనా, మా నీడ నీవే, మా ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే, మా దాగు చోటువు నీవే, మాకు చాలిన దేవుడవు నీవే. దయచేసి నీ సన్నిధిని మా మధ్యలోనికి రానిమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ సాయంకాలపు వేళ నీ మాట కొరకు ఆశపడుతున్న మా ప్రాణాన్ని నీ మాటతో తృప్తిపరిచి మమ్మలను మీ కొరకు నడిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామంలో ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికకు ఎంతో ఆశతో, ఆసక్తితో, సిద్ధపాటుతో దేవుని మందిరంలో కనపడాలనే కాంక్షతో ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
దేవుని మహాదయను బట్టి మరొక సందర్భం ఆయన మందిరంలోనికి రావటానికి ప్రభు అనుమతించారు. ఎంతోమంది దాటిపోతున్నటువంటి నేటి దినాల్లో ఈ సంవత్సరం చివరి మాసం మనమందరం కూడా ఈ 3వ తేదీ ఈ ప్రత్యేక ప్రార్థన కుడికలో ఉపవాస ప్రార్థనలో మనం ఉండేదానికి ప్రభు మన ఆయుష్ను పెంచి మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి సజీవుడైన తనను ఆరాధించేటట్లుగా సజీవమైన కృపను మన మీద సమృద్ధిగా కురిపించిన దేవుడు ఎంతైనా స్తోత్రార్హుడు. ఆయన దయను బట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిజంగా ఆయన వాక్యాన్ని ధ్యానించే అర్హత కానీ, యోగ్యత కానీ, జ్ఞానం కానీ, వివేకం కానీ నా మట్టుకు నాకు ఏమాత్రం లేవు. కానీ దేవుని ఉచితమైనటువంటి కృపలో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నాతో మీతో మనందరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడిన విధానం కొరకై ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాను. మనం గడిచిన వారం యెహోరాము కుమారుడైనటువంటి అహజ్యాని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం, కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు అతని తరువాత యూదా రాజ్యాన్ని ఏలినటువంటి అతల్యా అనే ఒక మహారాణిని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. అహజ్యాకి తల్లి అతల్యా, యెహోరాముకు భార్య ఈ అతల్యా. ఆహాబు యెజబేలు యొక్క కుమార్తె ఈ అతల్యా. భయంకరమైన స్వభావం కలిగినటువంటి ఒమ్రి అనబడుతున్న వ్యక్తి యొక్క మనమరాలు ఈ అతల్యా. అతల్యా అనే పేరుకు అర్థం యెహోవా బోధపరచేది అని అర్థం. చాలా వ్యాఖ్యానాలను మనం చూసినప్పుడు యెహోవా అనుకూలమైన సహాయం పొందింది అనే అర్థం కూడా ఉంది. యెహోవా బోధపరుచున్నది అనే అర్థం కూడా ఉంది. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఈమెకు చాలా వివేకం ఇచ్చాడని దాని అర్థం. దేవుడే వివేకాన్ని ఇవ్వాలనుకుని ఇష్టపడ్డాడు అని ఆమె పేరును బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. 66 పుస్తకాలలో విస్తరించి ఉన్న దేవుని వాక్యంలో దాదాపుగా 14 సార్లు ఈ అతల్యా పేరు రాయబడి ఉంది. ఈ అతల్యా యొక్క పరిపాలన గురించి, ఆమె సంగతిని గురించి రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయమే కానీ, రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయమే కానీ, దినవృత్తాంతాల 2వ గ్రంథం 22, 23 అధ్యాయాలలో, ఆ తరువాత 24వ అధ్యాయంలో కూడా అతల్యా పేరు 24:6లో, 2వ దినవృత్తాంతాలు 24:6లో కూడా మనం అతల్యా పేరు చూస్తాం. ఇలాగున ఈ పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 14 సార్లు ఈ అతల్యా పేరు రాయబడి ఉంది.
ఈమె ఒక భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి తల్లి. ఈమె యెహోరాముకు భార్యగా, అహజ్యాకు తల్లిగా 2 పాత్రలను ఈమె పోషించింది. ఒకటేంటంటే పట్టపు రాణిగా, రెండవది ఏంటంటే రాజమాతగా, మూడవదిగా యూదా వారినే కానీ ఇశ్రాయేలు వారినే కానీ స్త్రీలు ఈమె తప్పితే ఎవరు ఏలలేదు. ఈమె మాత్రం 1 సంవత్సరం పాటు పరిపాలనను చేసింది ప్రత్యక్షంగా. కానీ పరోక్షంగా ఒక 6 సంవత్సరాల పాటు ఈమె యూదా వారిని ఏలింది అనే సంగతి మనకు చరిత్రను చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈమెకున్నటువంటి ఆ సానుకూలత, అనుకూలత, దేవుడు ఈమెకు అనుగ్రహించినటువంటి ఆ అవకాశం ఏంటి అనంటే, ఒక రాజు కూతురుగా, ఒక రాజు మనవరాలిగా, ఒక రాజు భార్యగా, ఒక రాజు తల్లిగా ఈమె ఉండే భాగ్యాన్ని దేవుడు ఈమెకు ఇచ్చారు. ఒక రాజుకు మనవ సంతానంగా ఉండి, ఒక రాజుకు భార్యగా ఉండి, ఒక రాజుకు తల్లిగా ఉండి రాజ్యాలను స్థిరపరిచినటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీలు మనకు దేవుని యొక్క వాక్య గ్రంథంలో కనపడతారు. ఉదాహరణకు హిజ్కియా తల్లి హిజ్కియా యొక్క మనస్సును గుణపరచటంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది. అంత మాత్రమే కాదు, మనము నిర్గమాకాండంలో యొక్కేబేదు అనబడుతూ ఉన్నటువంటి ఒక దైవ భక్తురాలి యొక్క పేరును చూస్తాం. మీకు ఇప్పటికే యొక్కేబేదు అంటే అర్థమైంది అనుకుంటున్నాను. దైవజనుడు, నాయకుడు అయిన మోషే తల్లి, మోషే, అహరోను, మిర్యాముల తల్లి. మోషే నాయకుడైతే అహరోను యాజకుడయ్యాడు. అహరోను, మోషేలు దేవుని చేతుల్లో వాడబడుతూ ఉన్నట్టే మిర్యాము కూడా ఆరాధికురాలై దేవుని చేతుల్లో వాడబడింది. అయితే మోషేకి తాను పెరిగిన స్థలం ఐగుప్తు, ఆ ఐగుప్తు అంతఃపురం మాత్రమే తెలుసు. కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం ప్రకారం 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తాం కదా, విశ్వాస సంబంధమైనటువంటి ఆ వీరుల యొక్క చరిత్రను మనకు వివరిస్తూ పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా ఒక మాట మాట్లాడతారు. ఏమనంటారంటే, మోషే విశ్వాసాన్ని బట్టి పెద్దవాడైనప్పుడు అనే పదం వాడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడు తాను హెబ్రీయుణ్ణని తాను విన్నప్పుడు, తాను తెలుసుకున్నప్పుడు ఐగుప్తు అంతఃపురంలో ఐగుప్తు రాజప్రసాదాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా, అనేకులను ఏలేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మోషే నేను హెబ్రీయుణ్ణి అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ అంతఃపురాన్ని, ఆ రాజప్రసాదాన్ని, ఆ అధికారాన్ని, ఆ తర్పాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిందను అనుభవించటం గొప్ప భాగ్యమని ఎంచి అతడు హెబ్రీల మధ్యలోనికి వెళ్ళి నివాసం ఉండటం మొదలుపెట్టాడని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే హెబ్రీల మధ్యలోనికి రావడానికి కానీ, తనకున్న అధికారాన్ని, అందలాన్ని, అవకాశాలను తాను వదులుకోవడానికి కానీ కారణం ఏంటి అనంటే, బైబిల్ ప్రత్యక్షంగా మనతో ఏమీ మాట్లాడదు, కానీ పరోక్షంగా మనకు అర్థమవుతున్నది మాత్రం ఒక్కటే. ఏంటంటే, ఆమె మోషే తల్లి దగ్గర ఒక 2 నెలలు మాత్రమే ఉన్నట్టు, ఆ తరువాత నైలు నదిలో ఆ ఫరో కుమార్తెకు దొరికిన తర్వాత మళ్ళీ ఆ మోషేకి పాలివ్వటానికి తానే వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే
ఒక 2 లేదా 3 సంవత్సరాల పాటు పాలు ఇచ్చే సమయం మాత్రమే మోషే దగ్గర తల్లి ఉంది. ఆ 2 లేదా 3 లేదా 4 వేసుకోండి, ఆ 4 సంవత్సరాల వయసున్నటువంటి ఆ పిల్లాడికి పాలు ఇచ్చేటప్పుడు మాత్రమే ఈమె దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ దేవుని ఔన్నత్యాన్ని విన్నటువంటి మోషే పెద్దవాడైనప్పుడు ఆ దేవుని సంబంధమైన మనిషిని నేను అని అర్థమైన తర్వాత ఒక్క నిమిషం కూడా తాను అనుభవిస్తూ ఉన్నటువంటి గొప్పతనాలు ఏవి తనని ఆపలేకపోయినాయి. దేవుని ప్రజలతో ఉండడానికి, దేవుని బిడ్డగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతడు నడుము కట్టుకున్నవాడై బయటకు వచ్చేసినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆమె నోరు విప్పి ఏమీ చెప్పలేదు, కానీ మోషేని మాత్రం ఒక గొప్ప నాయకునిగా మార్చింది. మనం ఆదికాండంలో ఇంకా మనం ముందుకు వెళితే ఆదికాండంలో బెతుయేలు కుమార్తె అయినటువంటి రిబకాని మనం చూస్తాం. రిబకా కూడా తన కుమారులు 2 ఉన్నారు. తన 2 కుమారుల్లో జ్యేష్ఠత్వాన్ని పొందుకుని పుట్టినటువంటి కుమారుడు ఏశావు. అబ్రహాము నుండి దీవెనలు ఇస్సాకుకు వస్తే ఇస్సాకు నుండి దీవెనలు ఏశావుకు వెళ్ళాలి. కానీ ఏశావుకు వెళితే ఏశావు యొక్క భ్రష్టత్వం, ఏశావు యొక్క వ్యభిచారపు మనస్సు, ఏశావు యొక్క జారత్వం, ఏశావు యొక్క అజాగ్రత్త, ఏశావు యొక్క ఆ యొక్క అనైతికత అతడు పొందుకున్న జ్యేష్ఠత్వానికి దైవ దీవెనలకు తగ్గట్టుగా ఉండదని ఎంచి ఎంత గొప్ప మనస్సుతో రిబకమ్మ యాకోబును ప్రేరేపించి ప్రోత్సహించి ఇస్సాకు గారి దగ్గరకు పంపిందో మనకు చక్కగా తెలుసు. అక్కడ ఒక మాట అంటది, ఇది తప్పు కదా, నేను ఈ పని చేస్తే, ఈ పనిని నేను చేశానని, నేను అబద్ధం ఆడానని బయటకు వస్తే అది నాకు ప్రమాదం కదా అని యాకోబు గారు అంటే, రిబకమ్మ గారు ఒక మాట అంటారు, ఏమిటంటే ఆ నిందే కానీ, ఆ శాపమే కానీ, ఆ పాపమే కానీ నా మీదకి వస్తాయి, నువ్వు భయపడద్దు అని అంటది. అంటే తాను ఏమైపోయినా తన కుమారుడు దైవ చిత్తములో ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా తాను నడుము కట్టుకున్న తల్లిగా మనకు కనపడుతూ ఉంది. కానీ మనం ఇక్కడ ఈ అతల్య చరిత్రను చూస్తున్నప్పుడు, ఈ అతల్య యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఈమెకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా అహజ్యా ఎప్పుడైతే చనిపోయాడని ఆమె విందో మిగతా రాజకుమారులందరినీ చంపించిందంట. చూడండి ఒకసారి, రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుదామండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి అమ్మ రాజకుమారులందరినీ నాశనము చేసెను. అతని దాది పడక గదిలో అతల్యాకు కనబడకుండా మరుగుగా ఉంచారు. చూడండి, ఈమెకున్న ఈ భయంకరమైన మనస్తత్వం, ఈ మాటలే మనము దినవృత్తాంతాల్లో ఇంకా కొంచెం వివరంగా చదువుతాం. చూడండి ఒకసారి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వెళదాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజు వంశజులందరినీ మనం పైన ఏమని చదువుతున్నామంటే రాజుల గ్రంథంలో ఆమె రాజకుమారులందరినీ చంపింది, నాశనం చేసింది అని చదువుకున్నాం. కానీ ఇక్కడ మరింత వివరంగా చదువుతున్న మాట ఏంటంటే ఆమె యూదా సంబంధమైనటువంటి రాజవంశజులందరినీ హతము చేసిందంట.
కారణం ఏంటి అనంటే అధికార దాహం. తన కుమారుడు ఎప్పుడైతే చనిపోయాడో తాను రాజ్యపీఠం ఎక్కాలి అనేటువంటి ఆలోచన, తన కుమారుడు తప్పితే ఇకెవరు రాజ్యాన్ని ఏలకూడదనేటువంటి ఒక దుర్మార్గం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి మీకు చాలా అవకాశాలను, అనుకూలతలను, నిజంగా రాజరికమైన జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. కానీ ఈమె మాత్రం ఆ అవకాశాన్ని దేవుడు బోధపరిచి దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని ఈమె తక్కువగా ఎంచి ఈమెకు లేనిది కావాలి అనే తాపత్రయంతో ఎంతోమంది మరణానికి కారణమై ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక మిడు నాగుగా బైబిల్ గ్రంథంలో ఈమె మిగిలిపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. చాలాసార్లు చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, ఎంత జ్ఞానాన్ని నేర్పినా, ఎంత వాక్యాన్ని వినిపించినా, జీవితంలో ఎంత అవకాశాలను ఇచ్చినా ఆ అవకాశాలను, ఆ భాగ్యాలను నిజంగా వాళ్ళు గుర్తించరు. వాటిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. తల్లి గర్భంలో ఇంకా గుండెైనా కొట్టుకోకముందే రాలిపోయే పిండాలు ఎన్నో. తల్లి గర్భంలో నవమాసాలు నిండకుండానే 4, 5, 6, 7, 8 మాసాలలో కూడా ఒక్కొక్కసారి 9వ మాసం వచ్చిన తర్వాత కూడా అబార్షన్ అయి చనిపోయే పిండాలు ఎన్నో. కానీ దేవుడు తల్లి గర్భంలో నవమాసాలు కాచి కాపాడి బయటికి తెచ్చి సంవత్సరాలు కాపాడి పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాడిగా, ఒక ఇంటి దానిగా, మరొక వ్యక్తికి తోడుగా, మరొక వ్యక్తిని తోడుగా, మరొక వ్యక్తిని ఆ వ్యక్తిలో నుండి బయటికి తీసే సందర్భంలోనికి, ఆ ఆశీర్వాదంలోనికి దేవుడు తెచ్చిన ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక వ్యాపారం ఇచ్చి, ఒక స్థితినిచ్చి, ఒక స్థాయినిచ్చి, అనేక రకాలైనటువంటి సదుపాయాలను దేవుడు చేసిన అనేక మంది దేవుడు చేసినటువంటి సదుపాయాలను, దేవుడు కలిగించేటువంటి భాగ్యాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని తక్కువగా చూసి వారి జీవితంలో లేని దాని కొరకు పరుగులు తీస్తూ, ఇవ్వని దాని కొరకు దేవుని మీద నిందలు, అభియోగాలు మోపుతూ, దేవునికి బుద్ధి లేదన్నట్టుగా, దేవునికి జ్ఞానం లేదన్నట్టుగా, దేవుని మనస్సును గుర్తెరగక వారి ఇష్టానుసారంగా వ్యాఖ్యానించేవారుగా, అభిప్రాయపడేవారుగా, ఆలోచన కలిగిన వారుగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద మనకు ఎన్నో కనపడుతున్నాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బలం గొప్పది అని నమ్మని వాడు అవివేకి అని దేవుని వాక్యం చెప్తుంది. మానవుని బలం ఎంత గొప్పదైనా అది దేవుని వెర్రితనంతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. మానవుని జ్ఞానం, మానవుని బలం దేవుని ముందు ఏమాత్రం పనికిరావని దేవుని వాక్యం చెప్తుంది. మానవుని యొక్క నీతి, మానవుని యొక్క మంచితనం దేవుని ముందు గుడ్డ పేలికలు లాంటివి, మురికి గుడ్డలు లాంటివి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనము నిమిత్త మాత్రులమని గుర్తించి, మనము చేతకాని వారమని గుర్తించి, మనకు దేవుడు ఈరోజు అనే భాగ్యాన్ని ఇచ్చాడని గుర్తించి, ఇప్పటి వరకు మన జీవితంలో మనము కలిగి ఉన్నవన్నీ ఆయన కృపేనని గుర్తించి, ఆ కృపాపీఠం ఎదుట సాగిలపడి మనల్ని మనము తగ్గించుకుని దైవికమైనటువంటి బ్రతుకును బ్రతికి ఈ జీవితాన్ని ముగించి దేవునితో కూడా యుగయుగాలు ఉండటానికి, మనమందరం ఎగిరి వెళ్ళటానికి ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ అధికారం, ఈ అధికారం చేత పట్టుకుని వాణ్ణి చంపి వీణ్ణి చంపి రామ చక్రవర్తి ముందు ఘనమైన పేరు పొందాలని యూదులను చంపటమే, దేవుని పిల్లలను చంపటమే
క్రైస్తవులను చంపటమే ప్రాణాధారంగా ఎంచాడంట సౌలు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో పట్టబడ్డాడో, నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు దాసుణ్ణి, క్రైస్తవులను చంపటం నాడు ప్రాణాధారంగా ఎంచుకున్నాను, ఇప్పుడు క్రైస్తవ సంఘాలను కట్టటమే నా పరమావధిగా ఎంచుకుంటున్నాను, నా పనిగా నేను ఎంచుకుంటున్నాను, పానార్పణంగా పోయబడుతున్నాను, ప్రత్యక్షతలు ఎన్నో పొందుతున్నాను, నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, నా పరుగును తుదముట్టిస్తున్నాను, నా కొరకు దేవుడు జీవకిరీటం ఉంచాడు అని చెప్పి ఒక పరిణితి కలిగినటువంటి వ్యక్తిగా, బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తు కొరకే, ఒకవేళ చనిపోయినా ఆయనతో నేను యుగయుగాలు ఉంటాను, బ్రతికితే మీకు ఉపయోగపడతాను, లేకపోతే కన్ను మూస్తే ఆయనతో పాటు ఉంటానని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో కూడిన మాటలు మాట్లాడిన వ్యక్తిగా పౌలు గారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. కనుక ఈ దినాన మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ప్రభు మన జీవితంలో ఇచ్చినటువంటి ఆయుష్, సంవత్సరాలు, మాసాలు, రోజులు, గంటలు, గడియలు ఆయన కృపేనని మనం ఎంచి ఆలోచించి ఆయన నామానికి మహిమ తెచ్చేటట్టుగా, ఆయన కలిగించే విజ్ఞానం, ఆయన కలిగించే వివేకం, ఆయన కలిగించే బుద్ధి బాహుళ్యతలను మనం ఉపయోగించుకుని దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను తక్కువగా చూడకుండా మనము దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుణ్ణి మహిమపరిచే మెట్టులో మనం అందరం కొనసాగాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అతల్యకి ఒక రాజు మనవరాలిగా ఉండే భాగ్యం దొరికినా, ఒక రాజు భార్యగా ఉండే భాగ్యం దొరికినా, ఒక రాజు తల్లిగా ఉండే భాగ్యం దొరికినా, గమనించండి, ఎంతో అధికారాన్ని, ఎంతో ఆనందాన్ని అనుభవించినటువంటి స్థితి ఆమెకు ఉన్నా, ఆమె ఎదుట ఉన్నటువంటి వారు దేవునిని అనుసరించకపోవటం వలన కుప్పకూలిపోయిన ఆమె కన్నులు మాత్రం తెరవబడకుండా ఆమె తన భర్తని తప్పుడు మార్గంలో నడిపించింది, తన కుమారుణ్ణి తప్పుడు మార్గంలో నడిపించింది. దేవునికి హేయమైనటువంటి బయలు దేవతలను, బయలు విగ్రహారాధనలను, బయలు అనుభవాలను ఆమె యూదావారి కొండల మీద, యూదావారి ఉన్నత స్థలాల మీద ఉంచినటువంటి ఒక ఘోరమైనటువంటి మనిషిగా మనకు కనపడుతుంది. అంత మాత్రమే కాదండి, ఆమె మరి ఎవ్వరూ ఇక రాజ్య పరిపాలన చేయటానికి వీల్లేదు, నేనే ఉండాలి అన్నట్టుగా ఆమె భావించి యోధా రాజవంశజులందరినీ చంపేస్తే, గమనించండి, ఆ ఇంట పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ ఏం చేసిందంటే, ఆమె పేరు కూడా మనం ఇక్కడ చదువుతున్నాం కదా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము 11వ వాక్యం చూద్దామండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తె అయిన యెహోయుదా అను యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యాకు కనబడకుండా అతనిని దాచిపెట్టను గనుక ఆమె అతనిని చంపలేకపోయెను. ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరాలు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచి ఉంచబడ్డాడు. ఆ కాలమున అతల్యా దేశాన్ని పరిపాలించింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 6 సంవత్సరాలు కూడా దేవుని భయం అనేది దేవుని ప్రజల్లో ఉండకుండా చేసింది. దేవుని మార్గాలలో దేవుని పిల్లలు నడవకుండా చేసింది. భయంకరమైన విగ్రహారాధనకు కారణమైంది. అనేక రకాలైనటువంటి ఆకృత్యాలకు ఈమె పాల్పడింది. అయితే దేవుని సేవకుడును దేవుని యాజకుడు అయినటువంటి గమనించండి, యెహోయాదా దేవుని చేత రేపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి,
అతడు దేవుని చేత రేపబడి, ఏమండి గమనించండి, 6 సంవత్సరాలు మందిరములోనే దాగి పెరిగినటువంటి రాజవంశీజకుడిని ఏమండి గమనించండి బయటికి తీసుకొచ్చి దేవుని మందిరము దగ్గర ఏమండి గమనించండి అతన్ని కొనియాడుతూ రాజ్య కిరీటం అతని మీద పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో 23వ అధ్యాయము 12వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతములు 23. అమ్మా అమ్మా ఆ పై వచ్చిన కూడా చదువు 11వ వచనం చదువు. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాను అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అన్నారు. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వనిని అతల్య విని మందిరము దగ్గర ఉన్న జనుల దగ్గరకు వచ్చి ప్రవేశ స్థలమునద్దనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బోరలు ఊదువారును రాజులద్ద ఉండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదములు చేయుచుండుటయు గాయకులు వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములను చింపుకుని ద్రోహము 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 అని అరిచిందంట. అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరములో ఆమెను చంపొద్దు, ఆమె పంక్తుల అవతలికి వెళ్ళవేసి ఆమె పక్షమున పూనుకుని వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజునతనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు అక్కడ ఆమెను చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటి జనులందరూ బయలు దేవత యొక్క గుడికి పోయి ఆ బయలు దేవత గుడిని పగలగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీలుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తాను బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పించవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారము అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండినట్టు యెహోవా మందిరమునందు ఆ దావీదు పనులు పంచివేసినట్టునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోవా నిర్ణయించెను. యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశించుకున్నట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంట పెట్టుకుని యెహోవా మందిరములోనికి లో నుండి రాజును తోడుకుని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజును నగరుకు వచ్చి ఆ రాజ్య సింహాసనం మీద రాజుని ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ 6 సంవత్సరాల పాటు సంతోషము లేని వారుగా ఉన్న ఈ దేశ జనులు సంతోషించి వారు అతల్యాను చంపిన తరువాత పట్టణమంతా నెమ్మదిగా ఉందంట. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఆమె ఎప్పుడైతే 6 సంవత్సరాలు మందిరములో దాచబడి ఉన్నటువంటి రాజకుమారుడు బయటికి వచ్చాడో అందరూ ప్రధాన యాజకుడు, బోరలు ఊదేవారు, పరాక్రమశాలులు, శతాధిపతులు అందరూ కూడా ఆ రాకుమారునికి జై కొడుతున్నారు. ద్రోహం 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 అని అరవటం మొదలుపెట్టిందంట. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉందండి. మన జీవితంలో
మనం ఎప్పుడైనా సరే చెడు నడతను నడిచినప్పుడు మన జీవితంలో మనం ఖచ్చితంగా అదే చెడును మనము పంటగా కోస్తామండి. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేనిని విత్తుతారో దానినే కోస్తారంటున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం పిల్లారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వాక్యం. మీరు తీర్పు తీర్చే చప్పుననే మిమ్మలను గురించి తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చప్పునని మీకును కొలవబడుతుంది. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అతల్య ఏదైతే కొలిచిందో, ఏదైతే తీర్చిందో, ఏదైతే చెయ్యాలని విర్రవీగిందో, ఏదైతే చేసి నాకు ఎదురు లేదని ఏమండి గమనించండి, తనకి లేని కాలర్ని ఎగరేసిందో, తనకి లేని మేసాన్ని తిప్పిందో, వారందరి ఎదుటే కుక్క చచ్చినట్టుగా భయంకరంగా చంపబడింది. దేవుని వాక్యం చెబుతూ ఉందండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ మాట మనము చూస్తే ఒక మాట ఇక్కడ మనం చదువుకున్నాం. చూడండి ఒకసారి. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలనని, ఆ పదం మీరు చూడండి, అతని హృదయ గర్వము వలని, ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి నేను అతనిని శిక్షిస్తాను. ఎంత భయంకరమైనటువంటి హెచ్చరింపు చూడండి. నీవు కలిగి ఉన్న అహంకారం నీ మీదకు ఖచ్చితంగా శిక్షను తెస్తుంది. నువ్వు కలిగి ఉన్న విధేయత ఖచ్చితంగా నీ మీదకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. చాలామంది తమ జీవితంలో చాలా అవిధేయంగా ఉంటారు. భయం లేని వారిగా దేవుని సన్నిధి అంటే, దేవుని ప్రజెన్స్ అంటే, దేవుని స్పర్శ అంటే, దేవుని ఏమండి ఏర్పాటు అంటే, దేవుని చిత్తం అంటే, దేవుని ఇల్లంటే ఏమండి భయం లేని వారిగా సొంత మనస్సుతోనే ఇక్కడ సంచారం చేస్తారు. కానీ దేవుని మందిరంలో మాత్రమే కాదు, మనం ఎక్కడున్నా సరే దేవునికి సంబంధించినటువంటి వారంగా మన చూపులు, మన ప్రవర్తన, మన జీవితం, మన నడక ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిను జాగ్రత్తగా చూసుకోండి. అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన చూసుకోవటం కాదు, అసలు మందిరానికి వెళుతున్న నీవే నీ ప్రవర్తనలో చాలా కరెక్ట్గా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, అతని హృదయ గర్వం వలన కలిగే ఫలాన్ని బట్టి అతని కన్నులు అహంకారపు చూపులు చూస్తున్నాయి కనుక అతని నేను శిక్షిస్తానని ఏమండి గమనించండి. ఆ మాట మనం చూస్తున్నాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము, ఓబద్యా గ్రంథము 10వ వాక్యము నుండి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వెళదామండి. దయచేసి చూడండి ఒకసారి. అమ్మ, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు చూడండి, నువ్వు చేసిన బలత్కారాన్ని బట్టి నువ్వు అవమానం అంటే నువ్వు ఏం చేస్తావో అది పొందుతున్నావు. ఇక ఎన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలం అవుతావు. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమునందు, అన్యుల వారి గుమ్మములలో చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమునందు నీవు ఆ అన్యులతో కలుసుకుని ఉన్నావు. అయితే నేను ఆ సంగతిని చూశాను. చూడండి 12వ వాక్యం చూస్తే, నీ సహోదరుని శ్రమ దినమును నీవు చూచి నీవు ఆనందముంద తగదు. చాలామంది జీవితంలో ఏమండి గమనించండి, ఎవరైనా శ్రమలో ఉంటే, ఎవరైనా ఇరుకులో ఉంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే నవ్వుతూ ఉంటారు. అది వాళ్ళ కర్మ అంటారు. ఏమండి గమనించండి, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు అలా చేయొద్దు, నువ్వు అలా చేస్తే నీకు కూడా అలాగే చేయబడుతుంది అంటున్నాడు కదండి. ఆ మాట చూడండి, 12వ మాట ఎంత చక్కటి మాట. ఇదిగో శ్రమ దినమును చూచి నీవు ఆనందమొంద తగదు. యూదా వారి నాశన దినమున నీవు వారి స్థితిని చూసి అతల్య సంతోషించింది. ఎందుకో తెలుసా? రాజవంశజులందరినీ నేను చంపేశాను అనుకుంది. కానీ 6 సంవత్సరాల పాటు మందిరంలో ఆమెకు ఏమండి ఒక
ధ్వజంగా మారబోయేవాడు పెరుగుతున్నాడని ఆమె గ్రహించలేకపోయింది. ఆమె ఇంటిలో ఉన్న వ్యక్తే ఆమెకు దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక ఆయుధాన్ని నూరి పెంచుతుందని ఆమె గ్రహించలేకపోయింది. ఆమె నేను సంతోషిస్తున్నాను అనుకుంది. యూదా రాజవంశజులందరూ చనిపోయారనుకుంది. కానీ ఆమె స్థితి ఆమె ఏదైతే విత్తిందో దాన్ని కోసి ఆమె మరణాన్ని పొందినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. 13వ వాక్యం కూడా చూద్దాం. Obadiah 13 కూడా చూద్దాం. చూడండి ఒకసారి. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలో చొరబడ్డావు. ఆపద్దినమున నువ్వు సంతోషపడుచు వారి బాధను నీవు చూడకూడదు, కానీ చూసావు. వారి ఆపద్దినమున వారి ఆస్తి అంతటినీ నువ్వు పట్టుకోకూడదు, కానీ నువ్వు పట్టుకున్నావు. వారే ఆపదలో ఉంటే వారి ఆస్తిని నువ్వు పట్టుకున్నావు. చూడండి, వారు తప్పించుకుని పోయి వారిని సంహరించుటకు అడ్డుత్రోవలలో నువ్వు నిలవకూడదు. శ్రమ దినమందు అతనిని శేషించిన వారి శత్రువుల చేతికి అప్పగించకూడదు. యెహోవా దినమున అన్ని జనులు అందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకు, అతల్యా చేసిందే అతల్యాకు చేయబడింది కదండి. నీవు చేసినదే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి, నువ్వు భక్తిని చేస్తే అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు మంచి మాటలు మాట్లాడితే అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరి గురించైనా వీలైనంత మట్టుకు మంచే మాట్లాడు, ఆ మంచే నీ మీదకు వస్తుంది. వీలైనంత వరకు ఎవరో ఒకళ్ళ మీద విషయం చిమ్మావనుకో, వీలైనంత మట్టుకు ఎవరో ఒకళ్ళ గురించి నువ్వు విరుద్ధమైనటువంటి స్వభావంతో జీవించావనుకో, ఒకవేళ మాట్లాడకపోయినా మనస్సులో కలిగి ఉన్నా సరే, దానిని బట్టి కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. మనం మన జీవితంలో ఎప్పుడు యథార్థమైనటువంటి మనసుతో ఉండే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలండి. చూడండి, ఆఖరి మాట మనం చూస్తే 16వ మాట కూడా చూద్దాం. ఆ తర్వాత మాట, మీరు పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారు ఏమీ మిగలకుండా త్రాగుతారు. నువ్వేది చేసావో అదే నీకు చేయబడుతుంది అనే మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. అతల్యా జీవితంలో అదే జరిగిందండి. ఆమె ఒక భయంకరమైనటువంటి ముగింపును పొందినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మనం ఈ మాట చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 23వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూద్దాం. దేశపు జనులందరూ రాజు నిలవబడగానే మందిరములో నుండి బయటకు వచ్చి ఉన్నత ద్వారము గుండా ఉన్నత సింహాసనం మీద ఆసీనుడవగానే దేశపు జనులందరూ ఏం చేశారంటండి? సంతోషించారంట. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణం ఎలా ఉందంటండి? నెమ్మదిగా ఉందంట. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పట్టణం నెమ్మదిగా ఉందంట. ఎప్పుడైతే చెడు మనలో నుండి పోతుందో అప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం. అవిధేయుడైన యోనా ఎత్తి సముద్రంలో పడవేయబడినప్పుడు ఆ తుఫాను నెమ్మదయ్యింది. ఆ పడవ నెమ్మదయ్యింది. అయోగ్యత, అవిధేయత, అతిక్రమం, దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనం కలిగి ఉండడం ద్వారా మనం చాలా శ్రమని, ఇరుకుని, ఇబ్బందిని, కష్టాన్ని పొందుకున్న వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, అతల్యా అనే ఈ మనిషి దేవుడు అనుగ్రహించిన భాగ్యాలను ప్రక్కన పెట్టి, దేవుడు ఇవ్వని దానిని తన చేతిలోనికి తీసుకుని ఏదో సాధించాలనే ప్రయత్నం చేసి అందరినీ పట్టున పెట్టుకుని అందరి శవాల మీద సింహాసనం వేసుకుని పరిపాలన చేద్దాం అనుకుంది. కానీ ఆమె ఏదైతే చేసిందో ఆమెకు అదే చేయబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ అతల్యా వంటి దుర్మార్గకరమైనటువంటి మనస్సు ఉండకూడదు, కానీ రెబెక్కమ్మ లాంటి ఆలోచన కలిగిన మనస్సు, యొకేబేదు లాంటి బాధ్యత కలిగిన మనస్సు మన జీవితాలలో మనకు కావాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.
కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడైన మా ప్రభువా, మీ పాదాల దగ్గర మమ్మలను మేము అర్పించుకుంటూ మీ సముఖానికి మేము సాగిలపడుతూ వస్తున్నాం. ఈ రాత్రి ఒక్కసారి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. రేపు అనేది మాది కాదు ప్రభువా. నేడు అనే ఈ దినం మాకుండగానే మేము నీకు భయపడాలి, లోబడాలి. మా జీవితాలను మేము జాగ్రత్త చేసుకోవాలి. మా హృదయాలను మేము పరిశుద్ధపరచుకోవాలి. మాతో మీరు మాట్లాడండి. మీ మాటలను మేము ధ్యానించేటట్టుగా మమ్మల్ని మీరు సంధించమని ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, నీకు లెక్కలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎలా మరొకరి క్షేమాన్ని కోరాలో, మరొకరి క్షేమాన్ని కోరటం వలన మేము ఎలా దీవించబడతామో, మరొకరికి ప్రోత్సాహకరంగా ఉన్నప్పుడు, మరొకరికి మాదిరిగా ఉన్నప్పుడు, మరొకరిని నాయన నిలవబెట్టే వారంగా ఉన్నప్పుడు మేము ఎలా నిలవబడతామో మీరు మాతో మాట్లాడారు. నేనే నిలవబడాలి, నేనే కనిపించాలి, నేనే వినిపించాలి, నేనే అనే ఈ స్వభావం మమ్మలను ఖచ్చితంగా నాశనంలోనికి, శ్రమలోనికి తీసుకుని వెళుతుందయ్యా. అందుకే మీరు చెప్తున్నారు, నీవు మరుగయుండుము అనే మాట వ్రాసి ఉంచావు నీ వాక్యంలో. నిజం, మేము మరుగై ఉండాలి ప్రభువా. మేం కనిపించకూడదు మాటి మాటికి, కానీ మా పని కనిపించాలి. అతల్య తాను కనిపించాలనుకుంది. హిజ్కియా తల్లి తాను కనిపించలేదు, కానీ హిజ్కియాని ఒక గొప్ప బాణంగా దేవుని కొరకు పెంచింది నాయన. మా జీవితాల్లో మేము అలాగుండాలి నాయన, మేము అలాగుండాలి. యోకేబేదు ఎక్కడ కనిపించలేదు, యోకేబేదు ఎక్కడ మాట వినిపించలేదు, ఒక్క మాట చెప్పినట్టు మేము చదవట్లేదు. కానీ ఎంత భక్తుణ్ణి కందయ్యా, ఎంత గొప్ప యాజకుణ్ణి కందయ్యా, ఎంత గొప్ప ప్రవక్తని, ఆరాధికురాల్ని కందయ్యా. నిజంగా మా బిడ్డల్ని మేము కంటున్నాం. మా బిడ్డలకు మేము ఎలా చెప్పుకోవాలో మాకు నేర్పించండి అయ్యా. మా జీవితాల్లో ఎక్కడా భ్రష్టత్వం ఏలుబడి చేయకుండా మమ్మలను మేము మీకు అప్పగించుకోవటం నేర్పించండి. మేము క్రమముగా ఉండి మా బిడ్డలను క్రమముగా మీ కొరకు పెంచే ధన్యతను మాకివ్వండి. పరిశుద్ధాత్మశక్తిని మాకివ్వండి. మాకు గొప్ప వద్దయ్యా, ఘనత వద్దయ్యా, పేరు వద్దయ్యా. మీ సన్నిధిలో నిలిచిపోతే చాలు, మీతో ఉంటే చాలు. మీతో మేము ఉండాలి, మాతో మీరు ఉండాలి. ఈ రాత్రి మమ్మల్ని అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఇంకా మాకు ప్రార్థనాత్మనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. అదిగో నాయన, ఆ వెంకటేష్ వాళ్ళ చెల్లి ప్రాణాపాయ పరిస్థితిలో లివర్ పాడైపోయి విజయవాడ హాస్పిటల్లో ఉండగా దయతో ఒకసారి ముట్టుకుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, బిడ్డలకు తల్లిగా బ్రతికించు నాయన, భర్తకు భార్యగా నిలవబెట్టు తండ్రి. క్షమించు నాయన, అవిధేయతలను మన్నించు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన, అయ్యా మీ దాసురాల అమ్మకు కూడా అయ్యా ఎంతో బలహీనరాలుగా ఉంది, బలపరచు నాయన. దేవా, ఇదిగో కూడి వచ్చిన నీ పిల్లలందరినీ దర్శించండి. ఈరోజు రాలేకపోయిన పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించండి అయ్యా, ప్రతి ఒక్కరిని కదిలించండి అయ్యా. మేము మరుగై ఉండడం మాకు నేర్పించండి, మేము మాదిరి అయి ఉండడం మాకు నేర్పించండి. మా ద్వారా అనేకమైన ఆత్మలు నీ సన్నిధిలోనికి రావాలి ప్రభువా. మేము మైలురాళ్లుగా ఉండాలి, మేము అడ్డురాళ్లుగా ఉండొద్దు దేవా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని బట్టి మీ నామం దూషించబడొద్దు, మీ నామం ఘనపరచబడాలి ప్రభువా. అనేక మంది నీ మందిరంలోనికి రావాలయ్యా. ఈ ప్రాంతవాసులందరూ ఆకర్షించబడాలి ప్రభువా. దేవానికి స్తోత్రాలు నాయనా.
ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులను మేము కలిగి ఉన్నాం. కాపాడండి అయ్యా. ఈ సంవత్సరం చివరి దినాల్లో కాపాడండి అయ్యా. దేవా, ఇదిగో ప్రభు, నూతన గీతం కొరకు సిద్ధపరచండి అయ్యా. నూతన వాగ్దానం కొరకు సిద్ధపరచండి అయ్యా. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఇదిగో 21 దినాల ఉపవాసాల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. మీ అద్భుతమైనటువంటి సహాయం మాకు అందించండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. మమ్మల్ని మేము మీ చేతుల నీడకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడుగాక. మాకు కావలసిన ఆహారం మాకు నేటికి దయచేయండి. మరణిస్తూ మేము క్షమించే ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. సోదరులోనికి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. అపవాదికులకు అనంత నాశనం, ప్రవేశనామని సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి మనందరికీ తోడయుండి మేలును చేసే వరంగా, మంచిని విత్తే వరంగా, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని పంటగా కోసుకునే వరంగా మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.